ఒకే ఒక్క క్వశ్చన్ వేస్తున్నా. ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే అన్వేష్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు. పోలీస్ అధికారులు, అన్వేష్ కుటుంబం, అన్వేష్ ఫ్రెండ్స్, మిగతా యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు అన్వేష్ గురించి ఏమనుకుంటున్నారు? రాగానే అతను అరెస్ట్ చేయాలా? ఏమనుకుంటున్నారు ప్రజలు దీని గురించి? కామెంట్ చేయండి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు, రెండింటిలో కామెంట్ చేయండి. సీతాదేవి, ద్రౌపదీల టైంలో కూడా నీట్గానే డ్రెస్సింగ్ ఉండి శారీలు కట్టుకున్నటువంటి టైంలో కూడా వాళ్ళ మీద ఎందుకు అఘాయిత్యాల ప్రయత్నాలు జరిగాయి అనే పదాన్ని వాడడం బదులు ఆర్ఏపీ అనే పదం వాడాడు అతను. నేను అతను సపోర్ట్ చేయట్లా, ఏం జరిగిందో చెప్తున్నా. అలా వాడడం ఆ ముమ్మాటికి తప్పు. అతని మీద డెఫినెట్లీ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే, డౌటే లేదు. బట్ కంటెక్స్ట్ చెప్పదలుచుకున్నా. సీతాదేవి, ద్రౌపదీల టైంలో వాళ్ళు కూడా నీట్గానే బట్టల్లో ఉండగా రావణాసుడు ఎందుకు ఎత్తిపోయి అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు? చేయడానికి కదా తీసుకెళ్ళాడు. అండ్ ద్రౌపది మీద కూడా అందరి ముందు జరిగింది కదా. అట్లా నీట్గా ఉన్న వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా. మరి మీరు బట్టల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీని ఏదో అంటూ అనే ఉద్దేశంతో మాట్లాడాడు. అది కంప్లీట్గా రివర్స్ అయిపోయి అతన్ని ఎత్తిన అందరూ గట్టిగా వేసుకుంటున్నారు. డెఫినెట్లీ వేసుకోవాలి, ఎందుకంటే ఆ పదం వాడడమే తప్పు. ఆర్ఏపీ అనే పదం అక్కడ వాడడమే తప్పు. వాళ్ళ మీద ఎటువంటివి జరగలేదు, చరిత్ర చెప్పట్లేదు. ఏదన్నా ఒక వీడియో చేస్తున్నప్పుడు మనం వీడియో చేస్తున్నాం, క్లియర్ కట్గా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్తో చేయాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. ఆవేశంలోంచి పిచ్చి వాగాడు, డెఫినెట్లీ అతనికి శిక్ష పడాల్సిందే, లీగల్గా అతను ప్రొసీడ్ అవ్వాల్సిందే. అయితే త్వరలోనే ఈ విషయాలన్నీ తేల్చుకోవడం తను ఇండియా వచ్చి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అతను థాయిలాండ్లో సెటిల్ అయ్యాడు, ప్రపంచ దేశాలు చాలా తిరిగాడు, ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ తిరుగుతాను త్వరలో అంటున్నాడు. కానీ 2026 మొత్తం కూడా ప్రజల తరఫున నిలబడతానని, ప్రజలకు సంబంధించిన అంశాల మీదే మాట్లాడతానని, తనని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ బట్టలు ఇప్పి మరి వాళ్ళ నిజాలు నేను బయటకు వదులుతాను అని ఒక స్ట్రాంగెస్ట్ వార్నింగ్ని ఇచ్చాడు అన్వేష్. సో ఇప్పుడు తన మీద పడినటువంటి మచ్చను తుడుపుకోవడానికి ఇండియా వచ్చి మరీ ప్రజల ముందు నిలబడి తను చెప్పాలనుకున్నది ఏంటి, దొర్లింది ఏంటి, దాని మీద అంటే క్షమాపణ చెప్పిన వీడియో కూడా నాకు అతను ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఏదో ఫార్మల్గా కూడా కాదు, ఒళ్ళు పొగరుగా చెప్పినట్టు అనిపిస్తుంది. క్షమాపణ విషయంలో మాత్రం అసలు అతను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అతను యూజ్ చేసిన ఆర్ఏపీఏ పదాలను కూడా అతను మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందే. సో ఇండియా ముందు వచ్చి ఇంతమంది ముందు నిలబడి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? పిచ్చకొట్టుడు కొడతారు రాళ్ళతో. ఖచ్చితంగా దెబ్బ అవుతుంది అతను అట్లా చేయడం అనేది. కానీ ఇండియా వచ్చి మరి పోలీస్ ప్రొటెక్షన్తో నిలబడతాడా? అసలు ముందు పోలీసుల సంగతి దేవుడి వరకు. మనం ఏమి చేయకపోయినా మనల్ని ఎవరైనా అటాక్ చేస్తారన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కూడా, పోలీసులు ముందే మనం అరెస్ట్ చేస్తారు. ఒకటి. రెండోది, ఆల్రెడీ అతని మీద కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. సో అడుగు పెట్టగానే అతను అరెస్ట్ చేస్తారా? అతన్ని అదుపులోకి తీసుకుంటారా? ఏం జరగబోతుంది? ఇతన్ని సీరియస్గా కనుక హిందువులు టార్గెట్ చేస్తే ఇతని పరిస్థితి ఏమవబోతుంది? ఏ రకమైన మాటలు చెప్తే కన్విన్స్ అవుతారు జనాలు? ఎందుకు ఆగుతారు? ఆ మాట అనేసాడు ఆల్రెడీ. దాని మీద పేకల్లోతు కోపంతో ఉన్నారు చాలామంది హిందువులు. మరి ఆగి చెప్పయ్యా ఎందుకు అట్లా అన్నావు అని అడిగేటువంటి పరిస్థితి ఉందా? ఏ మతం మీదైనా, ఇస్లాం మీదైనా, జీసస్ మీదైనా, హిందూ దేవతల మీదైనా ఏమన్నా అంటే అనకూడని దారుణమైనటువంటి పదాలు వాడితే మన వాళ్ళు ఎక్కడా కూడా, ఏ మతం వాళ్ళైనా ఆగి ఎందుకు అట్లా అన్నావు చెప్పు, గివ్ మీ ఎక్స్ప్లెనేషన్, అంత కూల్గా ఎవరు డీల్ చేయడు, ఇరగొడతారు. అలాంటి మెంటాలిటీ నుంచి వచ్చాం మనం. సో మరి దీన్ని ఎట్లా డీల్ చేస్తాడు అతను? బట్ ఇండియా వస్తే అతని పరిస్థితి ఏంటి? అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.